కీబోర్డ్ ఓపెన్ చేయగానే ఈ చిన్న రబ్బర్ క్రూక్స్ అనేవి కింద పడిపోయినాయి. రబ్బర్ ఎక్కడ ఉంటాయంటే మన కీస్ ఎన్నుకుంటాయి, చాలా యూజ్ అవుతుంది. ఈ మైక్రో కంట్రోలర్ అంటే చాలా ఇంపార్టెంట్. హ్యూమన్కి బ్రెయిన్ అలాగాను కీబోర్డ్కి మైక్రో కంట్రోలర్ అలాగా. మనం ఎంటర్ చేసే ప్రతి ఒక్క కీ అనేది మైక్రో కంట్రోలర్ నుంచి డివైస్కి వెళ్తుంది, కనెక్టెడ్ డివైస్కి. ఇది వచ్చేసి పీసీబీ. మనం పీసీబీ బోర్డ్స్ చూస్తాము, దానిలో అనేది పీసీబీ అంటే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ అనేది ఇది మెయిన్ రూల్. ఇది మనం ఏదైతే కీ క్లిక్ చేస్తామో ఈ పీసీబీ నుంచి మైక్రో కంట్రోలర్కి వెళ్తుంది, మైక్రో కంట్రోలర్ నుంచి కనెక్టెడ్ డివైస్కి వెళ్తుంది. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఒక రబ్బర్ కాక్ తీసుకొని మనం దాని వెనుక ఇక్కడ కీ వెనుక పెట్టి చెక్ చేద్దాం ఎలా అయితే వర్క్ అవుతుందో. ఎలా ప్రెస్ చేస్తే అది ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. సో చాలా జాగ్రత్తగా మనం ఇన్సర్ట్ చేయాలి. ఓకే డన్. ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి నేను మెల్లగా ప్రెస్ చేస్తాను. కీ ప్రెస్ చేసిన తర్వాత మనకు 2 లేయర్స్ ఉంది కదా, ఫస్ట్ లేయర్కి తాకి సెకండ్ లేయర్కి కనెక్ట్ అవుతుంది పీసీబీ అనేది. సో ఇప్పుడు మనం మళ్ళీ బిగించేయాలి కాబట్టి అన్నీ ఒక దగ్గర జాగ్రత్త ఒక్కొక్కటి పెట్టేస్తున్నా. సో ఈలోపు మనం ఏం కనుక్కుందామంటే మైక్రో కంట్రోలర్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఎలా అంటే మనం ఏదైతే కీని ప్రెస్ చేస్తామో ఆ కీ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని కనెక్టెడ్ డివైస్కి ఇస్తుంది. మనం ఏ ప్రెస్ చేసామంటే ఏ అనేది అక్కడ వస్తుంది. సో దీనికి స్క్రూస్ ఉన్నాయి అనుకున్నాను. స్క్రూస్ అనేటివి ఏం లేవు, నార్మల్గా పైకి అని చూద్దాం. సో పైకి అంటే ఈజీగా వస్తుంది, గమ్ము చూసుకోబల్లా కాస్త జాగ్రత్తగా దీన్ని తీయాలి మనం. ఎందుకంటే ఏ ఒక్క చిన్న వైర్ అనేది ఊడిపోయినా మళ్ళీ సాల్డరింగ్ చేయాలి, సాల్డరింగ్ మిషన్, అదంత పెద్ద రిస్క్. సో మనమే జాగ్రత్త తీసుకుంటే తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, కంటిన్యూ అవ్వచ్చు మనం. ఇవి 3 ఎల్ఈడీస్ అనేది. ఇప్పుడు ఈ ఎల్ఈడీస్ ఇవి వర్క్ అయితే లేదా చూద్దాం. నా ల్యాప్టాప్కి ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ పోర్ట్కి యూఎస్బి అనేది కనెక్ట్ చేసాను, లైట్ అనేది గ్లో కదా. సో నెక్స్ట్ సైడ్ అంటే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కనెక్ట్ చేసాను, యూఎస్బి తీసి రైట్ సైడ్ కనెక్ట్ చేసాను. గ్లో అయితే ఏమో చూద్దాం. అంటే డిఫాల్ట్ ఓకే డన్, గ్లో అయింది. సో ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్ పెట్టే కదా, తీసేసి మళ్ళీ అన్నీ బిగించేద్దాం. సేమ్ ఆ ఫస్ట్ స్టార్టింగ్లో ఎలా ఉందో అలా బిగించేద్దాం. ఈ వైట్ కలర్ అని వైర్లాగా వైర్ లైట్లు ఎలా ఉంటాయో ఆ కనెక్షన్స్ అనేటివి ప్రింటెడ్ వస్తున్నాయి మనకు పీసీబీలో. ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటి పెట్టాలి, పెద్ద టాస్క్ లాగా అయిపోయింది. ఎందుకంటే చాలా కీస్ ఉన్నాయి కదా, మనం చేతిలో పట్టుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఒక స్టాండ్ అనేది ఉంటే చాలా బాగుండేది. అందుకే చాలా జాగ్రత్తగా హ్యాండ్లో పట్టుకున్నా. ఒక్క కీ అనేది ప్రెస్ అయినా కానీ బయటకు వచ్చేస్తున్నాయి అన్నీ. సో జాగ్రత్తగా పట్టుకొని లాస్ట్లో పెట్టేసి నెక్స్ట్ మళ్ళీ కనెక్ట్ చేసి బ్యాక్ కేస్ అనేది పెట్టినా. బ్యాక్ కేస్ అనేది కన్ఫర్మ్ పెట్టాలి ఒక టెస్ట్ చేసేటప్పుడు, ఎందుకంటే బ్యాక్ కేస్లో బేస్ అనేది ఉంటుంది. ఆ బేస్ వల్లనే మనకు కీ ప్రెస్ అయినప్పుడు ప్రాపర్గా వర్క్ అవుతుంది. కాబట్టి బ్యాక్ కేస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు కీస్ అని చెక్ చేసుకున్నా, ఇట్స్ డన్, మంచిగానే వర్క్ అవుతుంది. అంటే ప్రెస్ చేసినప్పుడు లూజ్ అనిపిస్తాయి, ఇప్పుడు అవేం లూజ్ లేవు. ఈ స్క్రూస్ అనేవి తర్వాత బిగిద్దాం. ఫస్ట్ ఒక 4 స్క్రూస్ అనేవి బిగించిన, ఎందుకంటే ఏదన్నా ఇష్యూ ఉంటే మళ్ళీ ఫాస్ట్గా రిసాల్వ్ చేసుకోవచ్చు అందుకని. సో ఇప్పుడు మళ్ళీ మనం కనెక్ట్ చేసి చూద్దాం. కనెక్ట్ చేసినాక ఏమైందంటే అన్ని కీస్ అనేది వర్క్ అవుతున్నాయా అని చెక్ చేసుకున్నా. బట్ ఒక కీ వర్క్ అవుతలేదు. ఏ కీ అంటే బ్యాక్ స్పేస్. ఇది ఎందుకు వర్క్ అవుతలేదని అనుకుంటే తర్వాత మళ్ళీ ఓపెన్ చేయాల్సి వచ్చింది కీబోర్డ్ అనేది. ఓపెన్ చేసి చూస్తే మనం మీకు చూపించిన
పీసీబీస్ ఉన్నాయి కదా, 2 లేయర్స్ ఉన్నాయి కదా, అయితే ఈ 2 లేయర్స్ మధ్యలో పేపర్ అనేది ఇరుక్కుపోయింది. ఈ పేపర్ ఇరుక్కుపోయినప్పుడు ఏమైందంటే గ్యాప్ అనేది వచ్చింది ఒకటి రెండింటి మధ్యలో. సో ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. ఎంత క్లిక్ చేసినా అది వర్క్ అవుతలేదు బ్యాక్ పీస్ అనేది. సో లాస్ట్కి మళ్ళీ అది రిమూవ్ చేసి అది ఎంత చేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ చేసిన తర్వాత ప్రాపర్గా వర్క్ అవుతుంది. ఏం చేస్తారు, కీబోర్డ్స్ అవి ఇవన్నీ పడేస్తూ ఉంటారు. ఏదో ఆఖరికి మనం హెడ్సెట్, బ్లూటూత్ హెడ్సెట్ ఉంది కదా, దాంతో కూడా కొన్ని మంచి ప్రాజెక్ట్స్ చేయొచ్చు. అప్కమింగ్ వీడియోస్లో అలాంటి ప్రాజెక్ట్స్ చేస్తాం, మోటివేట్ చేస్తాం. చాలా వీడియోస్ వస్తున్నాయి, ఎంకరేజ్ చేయండి. రాబోతుంది చాలా వీడియోస్, ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు అయితే కీబోర్డ్ ప్రాపర్గా వర్క్ అవుతుంది. నెక్స్ట్ వీడియో వచ్చేసి పీసీ ఉండడానికి ఫ్యాన్ తెప్పించిన, ఆ ఫ్యాన్ అనేది మనమే ఇన్స్టాల్ చేసుకుందాం. సో ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అనేది అప్లోడ్ అయింది, లాంగ్ వీడియో, మన ల్యాప్టాప్ అన్బాక్సింగ్. ఒకసారి చూసి లైక్ చేసి like, share, subscribe.